హాయ్ అండి. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఈరోజు నుండి మీకు నా డైట్ వీడియోలు వస్తాయి. కొంతమంది కామెంట్ చేశారు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి డైట్ తీసుకుంటాను అనేది. అందుకని నా డైట్ వీడియోలు పెడదాము. ఇంకా షుగర్‌తో ఇబ్బంది పడే వాళ్ళకి గానీ, థైరాయిడ్‌తో ఇబ్బంది పడే వాళ్ళకి గానీ, వెయిట్ లాస్ అవ్వడానికి కష్టపడే వాళ్ళకి కానీ నా వీడియోలు ఉపయోగపడతాయని చెప్పేసి ఈరోజు నుంచి నా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డైట్ ప్లాన్ అంతా మీకు చూపిస్తాను. ఎందుకంటే 10 డేస్ బ్యాకే నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేశాను. ఈ 10 డేస్‌లో నేను 2 కేజీస్ తగ్గాను. ఆ వీడియో పెట్టడం వలన ఇంకా మీరెలా తగ్గారు ఏంటి అని డైట్ వీడియోలు పెట్టమని అడిగారు కొంతమంది. అందుకని ఇంకా స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఇదొచ్చేసి మార్నింగ్ 6:30, 7 మధ్యలో ఇది నేను డీటాక్స్ డ్రింక్ తాగుతాను. ఇది ఎప్పటినుంచే మా వారు తాగుతున్నారు. ఇంకా నేను కూడా తాగుదాము. ఇందులో చాలా ఉన్నాయి కదా, తులసి, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలా నిమ్మకాయ, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇది మార్నింగే తాగితే బాడీ డిటాక్స్ అయ్యిద్దని చెప్పేసి ఇది రోజు మార్నింగ్ ఇదిగోండి. దీంట్లో ఇలా శాచెట్లు ఉంటాయి. ఒక బాక్స్కి 36 శాచెట్స్ వస్తాయన్నమాట. ఇంకా మా వారికి నాకు ఇద్దరికి మార్నింగ్ ఇదే తాగుతాము. ఇదిగోండి ఇలా వేసుకొని మామూలు మన గ్రీన్ టీ తాగినట్టే అనమాట. ఇంకా హాట్ వాటర్ పోసుకొని కొంచెం డిప్ చేసామంటే దాంట్లో ఉన్నదంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇంక ఇవి తాగేసి మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను నా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాను. ఇదిగోండి షేకర్ కప్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఫస్ట్. తర్వాత కాచి చల్లార్చిన నార్మల్, అంటే వెన్న లేనివి నార్మల్ పాలు ఉంటాయి కదా, అవి 400 ml వేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఇంకా హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, అవి యూస్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. ఫార్ములా 1 నాకు వెనిలా అంటే ఇష్టం అని చెప్పేసి వెనిలా తీసుకున్నాను. ఇదిగోండి వెనిలా. ఇది వచ్చేసి 4 స్పూన్స్ వేసుకుంటాను. తర్వాత ఇది పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్, ఇది 2 స్పూన్స్ వేసుకుంటాను. కాకపోతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నాలాగే అందరూ ఫార్ములా 1 4 స్పూన్స్, ప్రోటీన్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోకూడదు. వాళ్ళ వెయిట్ని బట్టి, హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి దీన్ని యూజ్ చేయాలన్నమాట. అందుకని ఎవరు ఇలా వేసుకోవద్దు, ముందే చెప్తున్నాను. నా వెయిట్కి నాకు ఇంత కావాలి, అందుకని చెప్పేసి నేను 350 ml లేదా 400 ml మిల్క్లో 4 స్పూన్స్ F1, 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాను. ఇది నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది. ఇంకా మధ్యలో ఒకవేళ ఆకలేస్తే 12 అలా ఫ్రూట్స్ ఏదైనా ఒక ఫ్రూట్ తినచ్చు, లేదు అంటే మీ ఇష్టం. నాకైతే ప్రీ డయాబెటిక్ వచ్చింది కాబట్టి నేను అన్ని ఫ్రూట్స్ తినడానికి వీలవ్వదు. జామ పండు కానీ, బొప్పాయి కానీ, దానిమ్మ కానీ, యాపిల్ కానీ, ఇలా కొన్ని రకాల ఫ్రూట్స్ మాత్రమే ప్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళు కానీ, డయాబెటిక్ వచ్చిన వాళ్ళు కానీ తీసుకోవాలి. ఈ షేక్ వచ్చేసి నేను 9:15, 9:30 లోపల తీసుకుంటాను. ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసి తయారు చేసుకొని తీసుకుంటాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇదిగోండి వాటర్. నేను పర్ డేకి వచ్చేసి 4.5 లీటర్ వాటర్ తీసుకోవాలి. అందుకోసమే నేను వాటర్ బాగా తాగుతాను అనమాట. ఇంకా మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి ఇదిగోండి క్యారెట్ ఒకటి పెద్దది, కీరా వచ్చేసి పెద్దదైతే హాఫ్. ఇవి తినడం వలన మనకి ఫైబర్ వస్తుంది. ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వలన తొందరగా గ్లూకోజ్ లెవెల్స్ హై అవ్వవు అని డాక్టర్ చెప్పారు. అందుకని చెప్పేసి ముందు ఫైబర్ తీసుకుంటున్నాను. తర్వాత ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోమన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు చికెన్ తీసుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే ఇంతకుముందు 500 grams రైస్ తీసుకునేదాన్ని. ఎందుకంటే డాక్టర్ తగ్గించమన్నప్పుడు అసలు నేను ఎంత రైస్ తీసుకుంటున్నానని కొలత అదే వెయింగ్ మిషన్ మీద వెయిట్ చెక్ చేస్తే రైస్ది 500 grams
వైట్ రైస్ తింటున్నాననమాట నేను. ఇంకా తర్వాత 400 గ్రామ్స్కి వచ్చాను. మెల్లమెల్లగా తగ్గించుకోవాలి కదా! ఒకేసారి తగ్గించుకుంటే మళ్ళీ ఆకలేస్తది. అందుకని చెప్పేసి లాస్ట్ 10 డేస్ 400 గ్రామ్స్కి వచ్చాను. ఇంకా ఈ వీక్ నుంచి 300 గ్రామ్స్కి వచ్చాననమాట. ఇది 300 గ్రామ్స్ రైస్. ఇంక ఇది తినేస్తాను మధ్యాహ్నం. ఇంకా దీని తర్వాత 2:30, 3 మధ్యలో లెమన్ తోటి బటర్ మిల్క్ తాగుతాను. ఇది ఈవినింగ్ 5కి. మళ్ళీ ఇంకొకసారి ఇదిగోండి ఫ్రెష్ తీసుకుంటాను హాట్ వాటర్లో. ఇది లెమన్ ఫ్లేవరు. ఇది 1 స్పూన్ వేసుకొని 1.5 స్పూన్ వేసుకోవచ్చు. హాట్ వాటర్లో వేసుకొని ఇది తాగుతాను ఈవినింగ్ 5కి. ఒకవేళ మీకు మధ్యలో ఆకలి అనిపిస్తే ఫ్రూట్ తినొచ్చు. నాకైతే ఆకలి అనిపించలేదు. అందుకని మార్నింగ్ టిఫిన్‌కి భోజనానికి మధ్యలో కానీ, లేదంటే ఈ సాయంత్రం పూట స్నాక్స్ టైంలో కానీ ఆకలి వేస్తే తినొచ్చు. కాకపోతే నాకైతే ఆకలేయలేదు. వాటర్ తాగుతుంటాను మధ్యలో ఇలా చేయడం వలన. ఇంకా అందుకని నేనేం తీసుకోలేదు. మీకేమైనా అనిపిస్తే ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోండి. ఇంక ఇదొచ్చేసి ఇదిగోండి వాటర్ పోసుకొని కొంచెం తిప్పిన తర్వాత అంతా కలిసిన తర్వాత ఇంకా మిగిలిన హాట్ వాటర్ పోసేసుకొని మీరు ఎంత హీట్గా తాగగలుగుతారో అంత వేడిగా తాగేసేయండి ఈవినింగ్ 5కి. ఇంకా దీని తర్వాత నేను ఇంట్లో థ్రెడ్ మిల్ తీసుకున్నామని చెప్పాను కదా, ఈ వీడియో కూడా మీకు లాస్ట్ టైం పెట్టాను. అది ఎంత ఏంటి అనేది ఒకవేళ చూడాలంటే పాత వీడియోస్లో చూడండి. ఇంకా దీని మీద వచ్చేసి 35 మినిట్స్ వాక్ చేస్తున్నాను. 150 క్యాలరీస్ కరుగుతాయి. ఇంకా అలా దీని మీద హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే చేస్తున్నాను. దీంతోపాటు డంబెల్స్ కూడా వచ్చినాయి. అవి కొంచెం చేతులకి ఎక్సర్సైజ్ అది కూడా చేస్తున్నాను. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి నైట్ డిన్నర్లోకి ప్రిపరేషన్ అనమాట. ఇదిగోండి అన్నీ ఒక గ్లాస్ తీసుకున్నాను. బఠానీ, రాజ్మా, శనగలు, ఇవి అలసందలు, ఇంకా పల్లీలు, ఇవి 5 రకాలు ఒక్కొక్క టీ గ్లాస్ ఉంటుంది కదా. ఇంకా మా ఇంట్లో ముగ్గురు ఉన్నాము. ఇంకా నైట్ అందరం ఇదే తింటాము. అందుకని చెప్పేసి అన్నీ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక 5 గ్లాసులు అయ్యాయి కదా. ఇవన్నీ బాగా 2 సార్లు కడిగేసి తర్వాత మంచినీళ్ళు పోసేసి ఒక 8 to 9 అవర్స్ నానబెడతాను. నానబెట్టిన తర్వాత ఇంకా వీటిని తీసి కుక్కర్లో వేసేసి 5 విజిల్స్ వచ్చేటట్టుగా పెట్టి ఉడకనిస్తాను. రోజు ఇవే తింటాను అనుకోవద్దు. ఈరోజైతే మాత్రం ఇవి తీసుకుంటున్నాను. ఇంకా తర్వాత రోజులు నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేరే ఐటెం చేసుకొని తింటాను. అవి కూడా మీకు చూపిస్తాను. ఈరోజు ఇవి తీసుకుందామని చెప్పేసి ఇవి నానబెట్టాను. ఇవి 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఆవిరంతా పోయేంత వరకు ఉండి తర్వాత ఒక జల్లె బుట్టలో దీన్ని వాటర్ అంతా పోయేలాగా చేసేసుకొని ఇంకా దాంట్లోనే ఇదిగోండి చూడండి టమాటా, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కీర, ఇంకా మీకు ఏదైనా ఇష్టమైతే అవైనా కలుపుకోవచ్చు. నేనైతే ఇవి కలిపాను. ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా, నిమ్మకాయ ఇవి పిండేసేసి ఇంకా మేమే కదా తినేదని చెప్పేసి చేత్తో కలుపుతున్నాను, ఏమనుకోవద్దు. ఇంకా ఇలా బాగా చేత్తో కలపటం వలన అంతా బాగా మిక్స్ అవుతుంది. ఇంకా మిక్స్ అయిన తర్వాత అందరం పెట్టుకొని దీన్నే తినేసాం నైటు. ఇంకా ఇదండి ఈరోజైతే నా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇవన్నమాట. ఇంకా రెండో రోజు మన డైట్ ప్లాన్లో ఏమేమి తీసుకుంటానో రేపటి వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.